వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. చాలా రోజుల తర్వాత అయితే మన అనాలిసిస్ వీడియోలో అయితే వచ్చాము. డెఫినెట్గా నేనైతే ట్రై చేస్తున్నాను, కానీ వీడియోస్ చేయడానికి డ్యూ టు సమ్ అదర్ కన్సర్న్స్ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఐ విల్ ట్రై టు మేక్ రెగ్యులర్ వీడియోస్ ఫ్రమ్ నౌ. ఎనీహౌ అమిగోస్, మనము బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి మూమెంటం ఉంది, కంప్లీట్గా ఇవేకైతే ఒక్కటంటే ఒక ట్రేడ్ కూడా అటెంప్ట్ చేయలేదు. చిన్న చిన్న స్కాల్పింగ్ ట్రేడ్స్ అయితే చేసాం, కానీ బట్ నేను టెలిగ్రామ్లో అఫీషియల్గా అయితే ఒక్క కాల్ కూడా ఇవ్వలేదు. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోమని 1-2 చెప్పాను, అండ్ అయినా కూడా ఎంట్రీ అయితే మనకు దొరకలేదు. ఈ రోజు ఒక ఎంట్రీ అయితే చెప్పాను, కానీ క్యాన్సిల్ చేయమని చెప్పాను ఆర్డర్. ఫైనల్గా అయితే ఆర్డర్ ట్రిగ్గర్ అయింది, కాకపోతే మనం అంతకుముందు క్యాన్సిల్ చేయమని అయితే చెప్పాము. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి ఓవరాల్గా నెక్స్ట్ వీక్ సినారియో అండ్ ఓవరాల్గా మార్కెట్ సినారియోలో ఉంటుందో చూద్దాం అమిగోస్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో అమిగోస్, ప్రజెంట్ మనం బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నేను ఒక సపోర్ట్ లెవెల్ అయితే డ్రా చేసుకున్నాను బికాస్ ఇక్కడ ఏం సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాను అంటే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. మనకి ఇంతకుముందు ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ చేసింది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది డెఫినెట్గా సపోర్ట్ లాగా వర్క్ చేయాలి. ఈ సపోర్ట్ని అయితే నేను ప్రెజెంట్గా సపోర్ట్ లాగా డ్రా చేసుకున్నాను. బికాస్ ఇక్కడ మార్కెట్ చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్ అయితే చేయడం స్టార్ట్ చేసింది. ఈ కాంప్లెక్స్ ప్యాటర్న్ అనేది నేను ఈ మధ్య కాలంలో అయితే డెఫినెట్గా నేనైతే చూడలేదు. చాలా అంటే చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్ ఇది. ఈ విధంగా ప్యాటర్న్ చేసుకుంటూ వస్తుంది. సో మనం ఇక్కడ పుట్టు తీసుకుందామని ట్రై చేసాము, ఇక్కడ పుట్టు తీసుకుందామని ట్రై చేసాము, కానీ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ అనేది లేదు. ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది బికాస్ ఓవరాల్గా ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ జరుగుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే ఒకటి ఉందో లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్ నుంచి ఒక సెల్లింగ్ వచ్చి ఫర్దర్గా ఒక అప్సైడ్ మూమెంటం అయితే 46,000 నుంచి 46,300 to 500 అనేది ఒక రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ తర్వాత లెట్స్ డిసైడ్, మళ్ళీ కావాలంటే డిసైడ్ అవుదాము. ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోతుందా, లేదంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ కావాలంటే హాల్ట్ చేసి మళ్ళీ ఇంకో ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేస్తుందా. యాజ్ ఆఫ్ నో అయితే ప్రెసెంట్ మనకు ఆల్ టైమ్ హై 45,600 అయితే కనబడుతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ప్రెసెంట్ ఇది ఆల్ టైమ్ హై ఉంది. టిల్ ఈ లెవెల్స్ అన్ని కూడా ఏవైతే బ్రేక్ అయిందాక మనం ఆల్ టైమ్ హైని మళ్ళీ వెళ్తుందా అని చెప్పలేము. కాకపోతే నిఫ్టీలో డెఫినెట్గా ప్రతిరోజు ఒక ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేస్తుంది. ఈ రోజు కూడా ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేసింది. సో బికాస్ ఈ విధంగా అయితే నేను మార్కెట్ని అయితే చూస్తున్నాను. యాజ్ పర్ నా కన్సిడరేషన్స్ ప్రకారం మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్కి కన్వర్ట్ అవ్వాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోవాలి. బికాస్ ఈ పాటికి మార్కెట్ మామూలుగా ఈ విధంగా నుంచి సెల్లింగ్స్ అనేది ఫాస్ట్గా జరగాలి, కానీ సెల్లింగ్ జరగడం లేదు. మార్కెట్లో హాల్డ్ చేస్తుంది. యాక్చువల్గా దీన్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. ఈ ఆర్డర్ బ్లాక్ అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినాను అనుకోండి, అనాలిసిస్ వీడియో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బికాస్ మీకు డెఫినెట్గా ఏమైనా ఇంట్రాడే గురించి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకోవాలి, ఇలాంటివి ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే, నాకైతే ఎటువంటి ఐడియాస్ లేవు. డెఫినెట్గా నా సబ్స్క్రైబర్ కోసం నాతో ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళందరితో నేను టచ్లో ఉన్నాను. మీరు కూడా ఒకవేళ సంథింగ్ హ్యాస్ టు బిల్డ్ ద క్వాలిటీ ఆఫ్ ట్రేడింగ్ అనేది మీకు మైండ్లో ఉంటే డెఫినెట్గా మీరైతే నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా వితౌట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ చార్జెస్ డెఫినెట్గా మనమైతే కలిసి ఒక కమ్యూనిటీ లాగా వర్క్ చేద్దాము. అండ్ బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను యాజ్ పర్ మీకు చెప్పినట్టు నేనైతే ఈ ఎక్స్పెక్టేషన్లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ అనేది డెఫినెట్గా చేస్తుంది. 46,200 to 46,400 అయితే నేను టార్గెట్ అనుకుంటున్నాను. ఇలాగే అట్ ద సేమ్ టైం 19,600 to 19,600 నిఫ్టీలో ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి అయితే వెళ్ళదలుచుకోలేదు నేను. 19,600 మ్యాక్సిమం 20,100, 200 టార్గెట్ అయితే డెఫినెట్గా మనం నిఫ్టీలో కూడా చూడొచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎలాగో ఆల్ టైమ్ హై దగ్గర అయితే నడుస్తుంది. సో ఇదే మీకు ఓవరాల్గా రెగ్యులర్గా ఐ విల్ ట్రై టు మేక్ ద బెస్ట్ వీడియోస్ ఫర్ యూ. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి, సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. దిస్ ఇస్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.